Hey guys, welcome back to my YouTube channel, మీ తెలుగు అమ్మాయి. ఈ రోజు మనం చెప్పుకోబోయే ప్రోగ్రామ్ ఏంటంటే టు ప్రింట్ 15th ప్రైమ్ నెంబర్ అన్నమాట. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసుకున్నట్టయితే మనం 1 to 100 నంబర్స్ ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాసాం. సో సేమ్ ఆ ప్రోగ్రామ్ లోనే మనం కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే ఈజీగా మనం 15th ప్రైమ్ నెంబర్ అన్నది మనం ఫైండ్ చేయగలం. సో ఇది మనం 1 to 100 ప్రింట్ చేసాం కదా, ఆ కోడ్ అన్నమాట. సో ఒకసారి రన్ చేద్దాము. సో మనం రన్ చేస్తే 2, 3, 5, 7 అప్ టు 97 వరకు 1 to 100 లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రింట్ అయ్యాయి. సో మనం ఈ ప్రోగ్రామ్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రోగ్రామ్ లో 15th ప్రైమ్ నెంబర్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో మనకి 15th ప్రైమ్ నెంబర్ వచ్చేసి 47. సో ఓన్లీ 47 మాత్రమే మనకు ప్రింట్ అవ్వాలి. 47 మాత్రమే ప్రింట్ అవ్వాలి అంటే మనం కోడ్ ఎలా రాయాలో మనం చూద్దాం. సో నేను జస్ట్ దీంట్లోనే నేను మోడిఫికేషన్ చేస్తాను, మళ్ళీ మొత్తం కోడ్ రాయట్లేదు. మళ్ళీ కోడ్ రాసాక నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ పర్టికులర్ గా ఒక 15th ప్రైమ్ నెంబర్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఇంట్ m ఈక్వల్స్ టు 0 అని చెప్పి ఒక వేరియబుల్. సో మనం దాంట్లోని ఈ 15th ప్రైమ్ నెంబర్ అనేది స్టోర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సో ఇంట్ m ఈక్వల్స్ టు 0 అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఫర్ లూప్ ఏదైతే ఉంటుందో అది కామన్, ఇది కామన్, ఇది కామన్, ఇవన్నీ కూడా కామన్. సో ఇక్కడ వచ్చేసి ఒకవేళ కౌంట్ ఈక్వల్స్ టు 2 అయితే మనకి m అన్నది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో m ప్లస్ ప్లస్, ఇక్కడ మనం m ఈక్వల్స్ టు 0 ఇచ్చాం కదా, ఇది మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి. అందుకు అని మనం ఇక్కడ రాసాము. సో ఈ m అన్నది ఎలా యాక్ట్ అవుతుంది అంటే మనకు ఒక ఇండెక్స్ నెంబర్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. సో మనకి 15th ప్రైమ్ నెంబర్ కావాలి కాబట్టి ఇండెక్స్ అంటే m of 15. సో 15th ప్రైమ్ నెంబర్ 15th ఇండెక్స్ లోని ఏది ఉన్నదో ఆ నెంబర్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి మనం దానికి చెప్తున్నట్టు అనమాట. సో అందుకు మనం m ఈక్వల్స్ 2 అని చెప్పి ఒకటి తీసుకున్నాం. సో ఇప్పుడు m ప్లస్ ప్లస్ అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మనకు కావాల్సింది 15th ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇఫ్ m ఈక్వల్స్ టు 15 అప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ n బ్రేక్. సో మనం ఇక్కడ n ఎందుకు ఇచ్చాము అంటే మనకు కావాల్సింది 15th ఇండెక్స్ లో ఉన్న నెంబర్. సో ఆ నెంబర్ అన్నది మనకి n లోనే ప్రింట్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ n తీసుకున్నాం. మనం ఇక్కడ m తీసుకున్నాం అనుకోండి మనకి ఆటోమేటిక్ గా 15 వస్తుంది కాబట్టి మనం n అన్నది తీసుకోవాలి. ఇక్కడ మనం బ్రేక్ ఎందుకు ఇచ్చామంటే మనకు కావాల్సింది ఒక 15th నెంబర్ మాత్రమే కాబట్టి మనం ఇలా బ్రేక్ ఇచ్చాము అంటే ఒక 15th నెంబర్ మాత్రమే ప్రింట్ అయ్యి మనకి అక్కడతో అది కండిషన్ అన్నది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది మన 15th ప్రైమ్ నెంబర్ కండిషన్. చాలా సింపుల్ కండిషన్. మీకు 1 to 100 ప్రింట్ చేసిన కోడ్ వచ్చింది అంటే మీకు ఇది కూడా వచ్చేసినట్టే. ఇక్కడ n<=100 అనే కాదు, మీరు ఎంతైనా తీసుకోవచ్చు నెంబర్. నేను అది లాస్ట్ టైందే ఉంచేసాను. సో మళ్ళీ ఒకసారి మొత్తం చూద్దాము. ఈ ఇంట్ m ఈక్వల్స్ టు 0 అన్నది మనం ఇండెక్స్ వాల్యూస్ ని సేవ్ చేయడానికి అని చెప్పి మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఫర్ లూప్ ఏంటి అంటే ఇట్ n ఈక్వల్స్ టు 1, n<=100 అండ్ ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాము, ఫస్ట్ n లోని 1 ఉంది. సో ఈ 1 అన్నది ఇక్కడ ఫర్ లూప్ లోని ఇంట్ i ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ మన కండిషన్ ఏముంది n% i. సో అప్పుడు 1% i అంటే మాడ్యులస్ అవుతుంది. సో 1 మాడ్యులస్ 1 చేసినప్పుడు మనకి ఇండెక్స్ రిమైండర్ అన్నది 0 వచ్చింది అంటే మనకి కౌంట్ అన్నది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో మనం అలా ఒక్కొక్కటి n అన్నది ప్రతి నెంబర్ కూడా అంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకొని i అన్న దాంతో ప్రతి నెంబర్ ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ n ఫస్ట్ మనం 1 తీసుకొని 100 వరకు ఇచ్చాం కాబట్టి i అన్నది
1 వరకు 100 వరకు మనకి వెళ్తది. సో ఇక్కడ మనం ఇలా ఎందుకు ఇచ్చామంటే, సో ఫస్ట్ n అన్నది 1 ఉంటది, ఆ తర్వాత i 1, ఈ రెండింటిని చేస్తాం, తర్వాత n 1 ఉంటది, ఆ తర్వాత i లో ఉన్న 2 తోని మనం మాడ్యులస్ చేస్తాం. సో అలాగా ఫస్ట్ ఒక నెంబర్ ని తీసుకొని మిగతా అన్ని నెంబర్స్ తో కంపేర్ చేయాలి. 1 నుంచి 100 వరకు నెంబర్స్ తో కంపేర్ చేస్తాం, తర్వాత 2 తీసుకుంటాం, 2 ని మళ్ళీ 1 to 100 తో కంపేర్ చేస్తాం, దట్ మీన్స్ మాడ్యులస్ చేస్తాం. ఆ రిమైండర్ 0 వస్తే కనుక ఆ నెంబర్ తోని ఆ నెంబర్ అప్పుడు మనకి కౌంట్ అన్నది పెరుగుతుంది. సో కౌంట్ ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అవుతుందో, ఒకవేళ కౌంట్ ఈక్వల్స్ టు 2 వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా n అన్నది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం 1 తో చేస్తాము, 1% 1 మాడ్యులస్ 1 చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో కౌంట్ అన్నది పెరిగింది. నెక్స్ట్ 1 ని 2 తో చేసినప్పుడు మనకి మాడ్యులస్ రిమైండర్ అనేది 0 రాదు. సో 1 ని ఇంకా దేంతో చేసినా సరే మనకి రిమైండర్ 0 రాదు, కాబట్టి కౌంట్ అన్నది జస్ట్ 1 మాత్రమే ఉంటది కౌంట్. కాబట్టి కౌంట్ 2 తో ఈక్వల్ అవ్వలేదు, కాబట్టి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ మనం 2 తో చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మనకి 2 తో చేసినప్పుడు 2% 2 మాడ్యులస్ 1 చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది, కాబట్టి కౌంట్ అన్నది ఇక్కడ పెరుగుతుంది. అప్పుడు కౌంట్ ఏమవుద్ది, 1 అవుద్ది. ఆ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 తోనే నెక్స్ట్ 2 తో చేస్తాం, 2 మాడ్యులస్ 2 చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది, కాబట్టి మళ్ళీ కౌంట్ అన్నది పెరుగుతుంది. సో నెక్స్ట్ మనం 2 ని ఇంకా ఏ నెంబర్ తో మనం మాడ్యులస్ చేసినా సరే మనకి రిమైండర్ అన్నది 0 రాదు. సో 0 రాదు కాబట్టి మనకి కౌంట్ అన్నది ఇక్కడ 2 తో ఆగిపోతుంది. జస్ట్ కౌంట్ అన్నది 1 2 ఈ రెండు కౌంట్ మాత్రమే ఉంటది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ మొత్తం అన్ని ఈ 2 అన్నది 100 నెంబర్స్ తోని చెక్ చేసుకున్నాక ఈ కౌంట్ ఎంతైతే పెరుగుతుందో అంతవరకు పెరిగిపోయి నెక్స్ట్ ఈ కండిషన్ కి వస్తుంది. సో మనకి ఇక్కడ మీరు 2 ని 100 నెంబర్స్ వరకు అన్ని కంపేర్ చేసి చూసుకున్నా సరే మీ కౌంట్ అన్నది ఓన్లీ ఈ 1 కి 2 కి మాత్రమే మీకు రిమైండర్ 0 వస్తుంది. సో అప్పుడు ఏమవుద్ది, ఆ మొత్తం కంపేర్ చేసిన తర్వాత మీకు కిందకు వచ్చేసి ఇఫ్ కౌంట్ ఈక్వల్స్ టు 2 అయితే m ప్లస్ ప్లస్. సో మనం లాస్ట్ టైం చేసుకున్న దాంట్లో ఏంటంటే కౌంట్ ఈక్వల్స్ టు 2 అయితే మొత్తం అన్ని ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ అయిపోవాలి అన్నాం. ఇక్కడ ఏంటి అంటే కౌంట్ 2 అయితే మనకి m అన్నది ఇంక్రిమెంట్ అవ్వాలి అంటున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ ఇండెక్స్ నెంబర్ మనకి ఇండెక్స్ లో ఉన్న వాల్యూ మనకి కావాలి కాబట్టి బై డిఫాల్ట్ గా మనకి m అన్నది 0 ఉంది. సో ఎప్పుడైతే మనకి 2 ని మనం చేసినప్పుడు కౌంట్ అన్నది 2 వచ్చిందో ఆటోమేటిక్ గా మనకి m లోకి 1 వాల్యూ వస్తుంది, ఎందుకంటే కౌంట్ అన్నది పెరుగుతుంది. 0 నుంచి m ఈక్వల్స్ టు 0 నుంచి m ఈక్వల్స్ టు 1 లోకి వచ్చింది. సో నెక్స్ట్ నెంబర్ కంపేర్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఏంటి, 3 ని కూడా మొత్తం అన్ని నెంబర్స్ తో కంపేర్ చేస్తే 3 కూడా కౌంట్ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి కౌంట్ అన్నది పెరుగుతుంది. సో నెక్స్ట్ m అన్నది 2 లోకి వస్తుంది, m ఈక్వల్స్ టు 2 అవుద్ది. సో దీని మీనింగ్ ఏంటి, మనకి ఇండెక్స్ అన్నది పెరుగుతుంటూ వస్తుంది. సో అలాగా మనకి 15 వరకు సో మనం 15 ప్రైమ్ నెంబర్ అనుకుంటున్నాం కాబట్టి 15 యాక్చువల్లీ అయితే మనం అక్కడ n లెస్ దాన్ ఈక్వల్స్ టు 100 కాబట్టి ఆ 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటే అన్ని మనకి 100 లోపు అంటే 100 లోపు అయితే మనకున్న ప్రైమ్ నెంబర్స్ అయితే 25 ప్రైమ్ నెంబర్స్. సో మనకి ఇక్కడ 25 ప్రైమ్ నెంబర్స్ వరకు మనకి ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇదంతా ఇండెక్స్ అనమాట, 1 నుంచి ఈ 25 వరకు ఇవన్నీ ఇండెక్స్. సో 25 నెంబర్స్ వరకు మనకు ప్రింట్ అయితే ప్రైమ్ నెంబర్స్. సో మనకు కావాల్సింది ఏంటి, 15th ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి m అన్నది కౌంట్ 1 అయింది అనుకోండి, 0 నుంచి కౌంట్ 1 అయినప్పుడు ఆ 1 లోని మనకి ఏ నెంబర్ ఉంటది, 2 ఉంటది. ఎందుకంటే ఫస్ట్ మనకి 2 తో చేసినప్పుడే కౌంట్ అనేది 2 వచ్చింది. కౌంట్ 2 వచ్చినప్పుడు మనకి m లోని ఆ 2నే ఉంటది, అంటే 1 ఇండెక్స్ లోని మనకి 2 అన్న ప్రైమ్ నెంబర్ స్టోర్ అయి ఉంటది. ఆ నెక్స్ట్ 3 తో చేస్తాం కదా, 3 కూడా ప్రైమ్ నెంబర్, ఐ మీన్ కౌంట్ అన్నది 2 వచ్చింది అనుకోండి, సో 3 కూడా ప్రైమ్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ 2 లోని మనకి 3 ప్రింట్ అవుద్ది. ఆ నెక్స్ట్ 4th చూస్తుంది, 4 అన్నది ప్రైమ్ నెంబర్ అవ్వదు.
సో 4 తో చేసినప్పుడు కౌంట్ అన్నది ఎక్స్ట్రా వస్తుంది, కౌంట్ ఇంకా ఎక్కువ ఉంటది కాబట్టి మనం అది కన్సిడర్ చేయము. అప్పుడు ఏమవుతుంది, 3 లోని 4 కాకుండా నెక్స్ట్ నెంబర్ చెక్ చేస్తుంది. 5 చెక్ చేసినప్పుడు 5 అన్నది మనకి కౌంట్ ఈక్వల్స్ టు 2, అంటే 5 అన్నది ఓన్లీ 1 తోని అండ్ ఇట్ సెల్ఫ్ తో మాత్రం చేసినప్పుడే మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. కాబట్టి 3 అనే ఇండెక్స్ లో మనకి 5 స్టోర్ అవుతుంది. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 6 నెంబర్ చెక్ చేస్తాం. 6 అన్నది అవ్వదు. సో అప్పుడు మనం అలా ఒక్కొక్క నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి 4 లోని 7 అన్నది స్టోర్ అవుతుంది, 5th ఇండెక్స్ లోని 11 స్టోర్ అవుతుంది, 6th ఇండెక్స్ లో 13 స్టోర్ అవుతుంది, 7th ఇండెక్స్ లో 17 స్టోర్ అవుతుంది, 8th ఇండెక్స్ లో 19 స్టోర్ అవుతుంది, 10 ఇండెక్స్ లో 23 స్టోర్ అవుతుంది. సో మనకి ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఆ పర్టికులర్ ఇండెక్స్ లోని స్టోర్ అవ్వడం కోసం మనం ఇక్కడ m అన్నది ఒకటి తీసుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా మనకు ఒక్కొక్కటి వాల్యూస్ అన్నది ఆ పర్టికులర్ దాంట్లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో మనకి ఫైనల్ గా 15th ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ 15th ఇండెక్స్ లో 47. సో ఇది స్పేసెస్ వల్ల మీకు తెలియట్లేదు, మీరు ఇలా ఇలా కంపేర్ చేసి చూడండి. మీకు ఫైనలీ 15th ఇండెక్స్ లో మీకు 47 అన్నది స్టోర్ అవుతుంది. సో m అన్నది అలా ఇంక్రిమెంట్ 25 వరకు అవుద్ది అండ్ 25 వరకు కూడా వాల్యూస్ అన్ని కూడా మనకి స్టోర్ అయి ఉంటాయి. సో మనం నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాము, ఇఫ్ m ఈక్వల్స్ టు 15 అంటే m 15 అయితే మనకి 15th ప్రైమ్ నెంబర్ కదా కావాలి. సో m అన్నది 15 అయితే system.out.println n. సో n లోని ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి n లో ఏమైతే 15th ఇండెక్స్ లో ఉన్నదో మనకు అది ప్రింట్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ కండిషన్ రాసాం. సో ఎప్పుడైతే ఇఫ్ m ఈక్వల్స్ టు 15 అని చెప్పి system.out.println n అని ఇచ్చాము, మనకి 15th ఇండెక్స్ లో ఉన్న నెంబర్ అన్నది ప్రింట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్రేక్. సో బ్రేక్ ఇవ్వలేదు అంటే మీకు వేరే నెంబర్స్ కూడా ప్రింట్ అయిపోతాయి. సో కంపల్సరీ బ్రేక్ కూడా ఇవ్వాలి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాము. ఎస్, సో మనకి 47 అన్నది వచ్చింది. సో 15th ప్రైమ్ నెంబర్ అంతా మనకి 47 కదా. సో 47 ప్రింట్ అయింది. సో వేరే నెంబర్ మనకి 15 కాకుండా ఇంకేమైనా నెంబర్ తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ 7th ప్రైమ్ నెంబర్ కావాలి అనుకుందాం. 1 2 3 4 5 6 7. సో 7th ప్రైమ్ నెంబర్ లో మనకి 17 ఉంది. సో మనం ఇక్కడ 7 తీసుకుంటే మనకి 17 అన్నది ప్రింట్ అవ్వాలి. లెట్స్ సీ, అయింది కదా. సో ఈ విధంగా మనం ఏ ప్రైమ్ నెంబర్ కావాలంటే ఆ ప్రైమ్ నెంబర్ మనం ఈ విధంగా మనం ఈ కోడ్ రాసి తెలుసుకోవచ్చు. సో మీరు ఇక్కడ మనకి 25 ప్రైమ్ నెంబర్స్ వరకే వస్తుంది 100 వరకు లూప్ తీసుకుంటే. సో మీరు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు అప్పుడు ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు మీకు 100th ప్రైమ్ నెంబర్ కావాలి అంటే మీరు లూప్ అన్నది ఇక్కడ పెంచుకోవాలి. 100 కాకుండా మీరు n<=1000 ఇచ్చారు అనుకోండి, మీకు అందులో 100 ప్రైమ్ నెంబర్స్ వరకు వస్తాయి. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.